అఫ్ కోర్స్ అప్పటికి మనకి స్వాతంత్ర్యం రాలేదు. అంటే బ్రిటిష్ వారితో సంబంధం లేకుండా మన వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకొని సెలబ్రేట్ చేసుకునేవారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇండియాకి ఫ్రీడమ్ రాలేదు, కానీ ఫ్రీడమ్ తెచ్చుకోవాలి అనే ఒక కళ స్టార్ట్ అయింది. ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ ఇండియాకి డొమినియన్ స్టేటస్ మాత్రమే కావాలని కోరుకుంది. డొమినియన్ స్టేటస్ అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చినా కానీ బ్రిటిషర్స్ చెప్పినట్టు వినాలి. గవర్నమెంట్ అండ్ మిలిటరీలో కొన్ని కీలక పోస్టులు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అయితే జాతీయ నాయకులు లోక్మాన్య, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ మొదలగు వారు పూర్ణ స్వరాజ్యం తప్ప ఇంకా దేనికి తల ఒగ్గేదే లేదని తేల్చి చెప్పేశారు. 1919లో జలిం వాలాబాగ్ ఉదంతంలో భారతీయుల ఊచకోత తరువాత భారత జాతి అంతా బ్రిటిష్ పాలకుల మీద ఆగ్రహంతో ఉన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం స్వరూపం కూడా మారిపోయింది. కాంగ్రెస్లో మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్ దాస్ మొదలైన వారు ఉన్న స్వరాజు వర్గం బ్రిటిష్ సార్వభౌమాధికారంలోనే భారతీయులకు సుపరిపాలన లేదా డొమినియన్స్ హోదా కావాలని అడిగారు. ముసైదా రాజ్యాంగాన్ని కూడా తయారు చేశారు. అయితే కాంగ్రెస్లోని యువ నాయక బృందం, ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ దీనిని అంగీకరించలేదు. ప్రజా అభిప్రాయం కూడా పూర్ణ స్వరాజ్యం వైపే మొగ్గుతోంది. గాంధీ కూడా స్వాతంత్ర్యం భారత ప్రజల కనీస హక్కు అని ప్రకటించారు. దేశమంతా సహాయ నిరాకరణ, శాసన ఉల్లంఘన ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నాయి. ఆ సందర్భంలో అగ్నిలో ఆద్యం పోసినట్లుగా భారత్లో రూపొందించాల్సిన రాజ్యాంగ, రాజకీయ మార్పులపై సంప్రదింపులు జరపడానికి భారతీయులు లేకుండా పూర్తిగా బ్రిటిష్ సభ్యులతో 1928లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ని నియమించింది. ఒక 7 సైమన్ కమిషన్ దేశంలో ఎక్కడ పర్యటించినా గో బ్యాక్ సైమన్, గో బ్యాక్ సైమన్ అనే నినాదాలతో, నిరసనలతో దేశం మారుమోగిపోయింది. ఎన్నో ప్రదేశాల్లో పోలీసులు నిరసనకారులను కొట్టి మూకుమ్మడిగా జైళ్లలో పెట్టేవారు. తూటాలు పేలుస్తున్న పోలీసులకి మద్రాస్ నగరంలో ఎదురు వెళ్లి కాల్చండి అని రొమ్ము చూపించి జాతి ఉద్యమ నాయకుడు శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆంధ్ర కేసరి అని గౌరవించబడ్డారు. లోహార్ నగరంలో పోలీసుల హింసకు మహానాయకుడు పంజాబ్ కేసరి శ్రీ లాలా లజపతి రాయ్ చాలా దారుణంగా గాయపడి కొద్ది రోజుల తరువాత ఆ గాయాల వల్ల మరణించారు. ఈ విషాద వార్త ప్రజలకు విపరీతమైన ఆవేశాలకు గురి చేసింది. డొమినియన్ మరియు పూర్ణ స్వరాజ్యం వర్గాల మధ్య కాంగ్రెస్లో వాదోపవాదాలు జరిగాయి. గాంధీ ఈ 2 వర్గాల మధ్య సమన్వయం సాధించడం కోసం ఒక సూత్రం ప్రతిపాదించారు.